ఈ లెక్క అనేది జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు, భయపడతారు. మనోళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. అయ్యా నేను ఈరోజు చెప్తున్నా, మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్ గా మీరు ఒకసారి లిస్ట్ చేయాలి. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా, ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా, ఏది 3,54,77,554 మందిలా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%, అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా, 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా మిత్రులని మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. చంద్రశేఖరరావు 21% ఓసీలు ఇచ్చాడు. నేను ఇచ్చిన లెక్కల్లో 15.79 ఓసీల లెక్క. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. ఇవాళ 5 కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ. కేసీఆర్ 4 కేటగిరీలు ఇచ్చి 4 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ 51% బీసీలు ఇచ్చిండు, 21% ఓసీలు ఇచ్చిండు, 18% ఎస్సీలు ఇచ్చిండు, 10% ఎస్టీలు ఇచ్చిండు. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చిండు. ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి. ఇవాళ మనం ఇచ్చింది 5 కేటగిరీలు ఇచ్చినాం. 5 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మైనారిటీస్లలో ముస్లిం హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. దగ్గర ఆ లెక్కను అట్టించి చూయించు ఒకసారి, నువ్వు ఏం చేసినావో తెలుస్తుంది. నేను నిన్న ఒక ఎక్సైజ్ అధికారితో మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్స్లను ఎంత జనాభా ఒకటి కేటాయించిరని అడిగిన. నేను ఇన్ఫర్మేషన్ తెచ్చిన, ఆ వైన్స్లతో కంపేర్ చేసుకున్న 4 కోట్లు దాటుతుంది. వైన్స్లను ప్రతి 25,000 జనాభా ఉన్న చోట ఒక వైన్స్ ఆ ప్రాతిపదికన పెట్టుకుంటూ వచ్చారు. ఆ లెక్కలేస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుక్కలను, పందులను, గాడిదలను, గుర్రాలను ఎన్నున్నాయో లెక్క పెట్టినాం కానీ మనుషులను ఎన్నున్నాయో లెక్క పెట్టలేకపోతున్నటువంటి వైఫల్యం ఏదైతే ఉందో, ఇది వైఫల్యం మాత్రమే కాదు, నిన్ను తొక్కి పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇవాళ అందుకోసమే సోదరులారా, మన ముందు 2-3 అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. నేను దేవే పటేల్ గారికి కానీ జనార్దన్ అన్నకు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి గ్రామంలో సంఘం ఉంది కదా, ఆ సంఘం 10 నిమిషాలు కూర్చుంటే ఆ గ్రామం లెక్కొచ్చే, ఆ సంఘం 10 నిమిషాలు కూర్చుంటే ఆ గ్రామం లెక్కొస్తుంది. ఒక ఫార్మాట్ తయారు చేసి ప్రతి గ్రామ కమిటీకి పంపి ఈ లెక్క రాయండి ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆ గ్రామ అధ్యక్షుని సంతకం తీసుకొని ఒకసారి తెప్పించుకుంటే అర్ధగంటలో బయటపడే లెక్క అంతా. ఒకవేళ లెక్క కావాలి మనకు అనుకుంటే. రెండో అంశం రాజ్యాధికారం. రాజ్యాధికారం అనేది సర్వరోగ నివారణి, జిందా తిలిస్మాత్ లాంటిది. ఇప్పటిదాకా సోదరుడు విఠల్ చెప్పింది కూడా అదే. రాజ్యాధికారం అనేది ఒకసారి
ఈ నిమ్న వర్గాల చేతికొస్తే ఈ వర్గాల బతుకులు ఏ విధంగా మారుతాయో 5 ఏళ్ళు చాలు ఇది నిరూపించడానికి. తమిళనాడులో బీసీల నుంచి అధికారం గుంజుకోవడానికి ఎవడు తరం కావట్లేదు అక్కడ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ నువ్వు లెక్క చెప్పినా చెప్పకపోయినా రాబోతున్న విస్ఫోటనం ఇదే. తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం పుట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన జయశంకర్ సార్ చనిపోయేటప్పుడు చెప్పిన మాట ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటే ఈ వర్గాలకు అధికారం రాదు. అప్పటికి ఇంకొకరు కాచుకొని ఉన్నారు, అక్కడ కాచుకొని ఉన్నారు. వాళ్ళ నుంచి విముక్తి కావాలని జయశంకర్ సార్ కోరుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉన్నదో ఆ బీసీ మూమెంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం.